క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకందరికీ మన రక్షకుడును ప్రభువునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, మనము గత వీడియోలో సంఘము ఎత్తబడుట గురించి చదువుకున్నాం. కొన్ని అంశాలను పరిశుద్ధ గ్రంథ ఆధారంగా దానిని మనము చదువుకున్నాం. ఇప్పుడు రెండవ రాకడ గురించి తెలుసుకుందాం. నేను మీకు చాలాసార్లు ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ యొక్క దేవుని ప్రసంగాలు వినేటటువంటి వారికి నేను చాలాసార్లు చెప్పింది ఏంటంటే, నా అభిప్రాయంగా దేవుని నడిపింపును బట్టి నేను చెప్పింది ఏంటంటే, మనము ఈ యొక్క రాకడ కొరకు వీటి కొరకు కాదు కానీ సిద్ధపడవలసింది. మనము ఎప్పుడు దేవుని పిలుపు వచ్చినా అప్పుడు మరణించటానికి, ఆ మరణించే సమయానికి మనము ఆత్మీయంగా దేవుని కృపలో వర్ధిల్లిన వారిగా, దేవుని కృపకు పాత్రమైన వారిగా, మనము వాక్యానుసారంగా జీవించినటువంటి వ్యక్తులుగా, పరిశుద్ధమైనటువంటి ఆత్మను కలిగి, సత్యమైనటువంటి ప్రవర్తన కలిగి, దేవుని సన్నిధికి మన ఆత్మ చేరుతుంది అనే నిశ్చయతతో, నిరీక్షణతో మనము ఈ జీవితాన్ని కొనసాగించాలని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. కారణం ఏంటంటే, దేవుని వ్యూహాలు, దేవుని కాలము, ఆ ప్రణాళికలు మనిషి జ్ఞానానికి అందుపట్టేవి కాదు. మనకు దేవుడు ఇచ్చినటువంటి పరిధిని బట్టి మన ఆలోచనలు ఉండాలి, మన ప్రణాళికలు ఉండాలి. ఇప్పుడు చూడండి, చాలామంది తరతరాలకు తాము కాదు, తమ బిడ్డలు అట్లాగే ఒక 7-8 తరాలకు సరిపడే సంపద సంపాదించాలని తపన పడుతూ ఉంటారు. కానీ అతను కనీసం తనకు కావలసినటువంటి సంపూర్ణమైనటువంటి ఆహారాన్ని ఒక వయసు వచ్చినాక తినలేని పరిస్థితి, పక్కన వాళ్ళు చూసి గుటకలేసే పరిస్థితి. కారణం ఏంటి? తినడానికి లేక కాదు, శరీరము సహకరించక, ఆరోగ్యము లేక. ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే, మన యొక్క ఖరీదేమిటి, మన ఆయుష్ కాలం ఏంటి, మనం ఎంతవరకు ఉండాలి, ఏ రీతిగా మన యొక్క జీవన ప్రణాళికలు ఉండాలి అనేది వేసుకొని ఉంటే, నీ జీవితాన్ని నువ్వు క్రమమైన పద్ధతులు పెట్టుకొని ఉంటే, రాత్రింబవళ్ళు శరీరాన్ని నల్లగొట్టుకొని ఏదో సాధించాలని మనశ్శాంతి లేక, ఆ రకమైనటువంటి ఆరాటం లేకుండా ఉంటే నీ ఆరోగ్యం బాగుండేది, నువ్వు సంతోషంగా ఉండేవాడివి, నువ్వు బ్రతికినంత కాలం పిల్ల పాపలతో నీ కుటుంబంతో సంతోషంగా ఉండేవాడివి. కానీ ఆ ధనం మీద వ్యామోహంతో నీ ఆరోగ్యాన్ని, నీ కుటుంబాన్ని నీకు దూరం చేసుకున్నావు, నీ ఆరోగ్యాన్ని నీకు దూరం చేసుకున్నావు. మనుషుల మధ్య ఉండాల్సినటువంటి అనురాగ, ఆప్యాయతలు, అనుబంధాలకి దూరం అయ్యి చివరికి అశాంతితో నీ యొక్క జీవితాన్ని ముగించుకుంటారు. అలాంటి వాళ్ళు కోట్లాది మంది ఉన్నారు, నాకు తెలిసి కూడా చాలామంది ఉన్నారు. అయితే ఇప్పుడు విషయము ఎందుకు ఈ మాట చెప్పానంటే, మన జీవన పరిధి ఏమిటి, మన స్థాయి ఏమిటి, దానిని బట్టి మన ఆలోచనలు ఉండాలి. దేవుని ప్రణాళికలు చాలా ఉన్నతంగా ఉంటాయి. మనం పోయినసారి వీడియోలో మనం ఏం చెప్పుకున్నామంటే, సంఘము ఎత్తబట్ట, ర్యాప్చర్. ఇప్పుడు రెండవ రాకడ గురించి చెప్పు. ఈ రెండింటికి ఉన్న వ్యత్యాసం ఏంటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ర్యాప్చర్ అండ్ సెకండ్ కమింగ్? ర్యాప్చర్ అంటే సంఘం ఎత్తబట్ట అంటే ఒక గొప్ప ఉన్నతమైన వ్యక్తి ప్రేమతో మన ఇంటికి వస్తూ ఉంటే మనం ఎదురెళ్ళి స్వాగతం చెప్పి ఆయనను రిసీవ్ చేసుకోవటము సంఘం ఎత్తబడటం లాంటిది. ఈ రెండవ రాకడంటే మనం చేసిన క్రియలను బట్టి మనల్ని శిక్షించడానికి ఒక అధికారి మన యొక్క ఇంటికి వస్తున్నట్టు, ఈజ్ కమింగ్ టు పనిష్ us. సంఘం ఎత్తబట్టడంలోనేమో ఒక ఉన్నతమైన ప్రేమ కలిగిన వ్యక్తి నీ యొక్క మంచితనాన్ని బట్టి తన స్థితిని కూడా పక్కన పెట్టి నీ ఇంటికి నిన్ను రిసీవ్ చేసుకొని నిన్ను అభినందించడానికి, నిన్ను తనతో పాటు తీసుకెళ్ళటానికి రావటాన్నేమో సంఘం ఎత్తబడటగా భావిస్తే, నీ క్రియలను బట్టి, నువ్వు చేసినటువంటి నీ ప్రవర్తన బట్టి నీవు శిక్షకు పాత్రుడు అని మరి న్యాయము నిర్ణయిస్తే, ఆ నిర్ణయించినటువంటి ఆ న్యాయం ప్రకారము శిక్షించడానికి ఇదిగో ఒక అధికారి వస్తున్నాడు. దట్ ఈస్ కాల్డ్ సెకండ్ కమింగ్.
ప్రేమతో రావటాన్ని మనము సంఘం ఎత్తబట్టంగా మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ప్రియులారా గమనించండి, రెండవ రాకడ ఇది మానవ జీవన మనుగడలో చివరి అంకం. కొన్ని వందల వేల సంవత్సరాల క్రింద నుంచి మానవ జీవన మనుగడ ఉందని మనకందరికీ తెలుసు. శాస్త్రవేత్తలు ఏదో లక్షల సంవత్సరాలు అంటారు, ఇంకొకటి అంటారు. ఏది ఏమైనప్పటికీ క్రైస్తవ విశ్వాసులుగా యేసుక్రీస్తు ప్రభువు వారిని విశ్వసించి ఆయన వాక్యానుసారంగా జీవించే మనకి ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథమే ఆధారం. ఇంతకు మించి మనకి ఎక్కువ అవసరం కూడా లేదు. నేను ఇందాకన్నానే, మన పరిధిని బట్టే మన ఆలోచనలు ఉండాలి. మనకి నోరు ఉంది కదా అని పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసే మెదడు ఉంది కదా అని దేన్ని పడితే అది మనము ఊహించుకొని దానిని ప్రజల మీద చూపించడానికి మనం ప్రయత్నం చేయకూడదు. ఉదాహరణకి ఈ ఏలియన్స్ ఉన్నారని ఎవడు నాసావాడు అంటాడు, ఇంకొకడు అంటాడు. ఇది నిజమని కొంతమంది మన దైవ సేవకులే చెప్పే పరిస్థితి వచ్చింది. అయితే ఈ ఊహలు ఎందుకు? లేని దాని గురించి ఎందుకు? ఉన్నటువంటి సత్యం ఏంటి? దేవుని రాకడ రాబోతుంది. ఆ రాకడికి మనందరం సిద్ధపడి ఉన్నామా? ఇదిగో ఆ రాకడ సమయం అనేది శిక్షకు సమయము. అలా కాకుండా సంఘం ఎత్తబడే దానికన్నా సిద్ధపడి ఉంటే అంతకంటే అదృష్టం లేదు కదా అని ఆ రకంగా నీ యొక్క వాక్య పరిజ్ఞానం ద్వారా దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ యొక్క జ్ఞానం ద్వారా నీవు సంఘాన్ని బిడ్డలను సిద్ధపరచాలే కానీ లేనిపోని వాటి గురించి ఎందుకు ఉపన్యాసాలు, ఎందుకు నీ సమయము వేస్ట్ చేసుకోవటము. నీ యొక్క బోధలు విని బిడ్డలు అనేక రకాలుగా విశ్వాసులు అల్ప విశ్వాసులుగా మారిపోయే పరిస్థితులు ఇవన్నీ లోకంలో చూస్తున్నాం. ప్రియమైనటువంటి సహోదరులారా గమనించండి, సత్యవాక్యము ఎప్పుడూ సత్యమే. పోయిన వాక్య పరిచర్యలో కూడా నేను ఒక మాట చెప్పాను, సత్యం చేదుగా ఉంటుంది, అబద్ధం తీగా ఉంటుంది. ఇవాళ ఈ యొక్క క్రైస్తవ బోధకులలో నేను అన్యులను అన్నాను కానీ క్రైస్తవ బోధకులే ఇవాళ క్రైస్తవ విశ్వాసులకి శత్రువులుగా మారిపోయిన పరిస్థితి. వారి యొక్క మనుగడ కోసము, వారి యొక్క ఒక రకమైనటువంటి మలినమైన జీవితం కోసము క్రైస్తవ విశ్వాసుల్ని క్రైస్తవుల్ని బలి పెడుతున్నారు. గమనించండి, అలాంటి తోడేళ్ళు క్రైస్తవ సమాజంలో ప్రవేశించిన ఈ విశ్వాసులని బయట వాళ్ళు చంపడం లేదు, వీళ్ళే చంపేస్తున్నారు. వీళ్ళే ఆత్మీయంగా క్రైస్తవ విశ్వాసుల్ని చంపేస్తున్నారు. ఇది ఎందుకు ఇలా జరుగుతుందంటే దేవుని నిర్ణయం అదే. అంత్య దినాల్లో ప్రేమ చల్లారిపోతుంది, సంఘంలో తోడేళ్ళు ప్రవేశిస్తాయి. మామూలు దేవుని వాక్యం చెప్పేవాడికంటే వీళ్ళ యొక్క ఈ సాతాను ప్రేరిత, ఈ సాతాను చేత పట్టబడినటువంటి వాళ్ళు చెప్పే బోధన ఎక్కువైపోతున్నాయి. మనం చూస్తున్నాం కదా, రేపు రాబోయే రోజుల్లో కూడా అంత్యక్రీస్తు, యాంటీక్రైస్ట్ వస్తున్నాడు. అతను యేసు ప్రభు చేసిన మహత్కార్యాలు కూడా అతను చేయబోతున్నాడు. కాబట్టి ద పీపుల్ ఆర్ గోయింగ్ టు బిలీవ్ హిమ్. కాబట్టి అలాంటి భయంకరమైనటువంటి మోసకరమైన ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు నిజ క్రైస్తవులకి, నిజ క్రైస్తవ పరిచారకులకు రాబోతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు. కారణం ఏంటంటే దిస్ ఇస్ ద డేస్ ఆఫ్ ఈ యొక్క పరిస్థితి ఏంటంటే మనము ఎక్కడున్నామంటే భయంకరమైనటువంటి పరిస్థితులు నడుమున్నాం, చాలా కష్టమైనటువంటి పరిస్థితులు నడుమున్నాం. దేవుని రాకడ అతి సమీపంగా ఉందని లోక పరిస్థితులు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాయి. దానిని ఇవాళ మనము చదువుకుంటున్నాము, ధ్యానించబోతున్నాము. రెండవ రాకడ, ఇది బహిరంగ రాకడ, అంటే అందరికీ సంబంధించినటువంటిది. మన రహస్య రాకడ మనం చెప్పుకున్నాం, అది విశ్వాసులకు సంబంధించింది. ఇప్పుడు రాబోయేది బహిరంగ రాకడ. ప్రాణంతో ఉన్న ప్రతి జీవి ఆ యొక్క ప్రభువు రాకడని చూడటం జరుగుతుంది. ఎందుకు వస్తున్నాడు, ఏమిటి రాకడ పరిస్థితి ఏమిటి అనే దానిని మనము ధ్యానించుకుందాం. ఈ యొక్క రెండవ రాకడ గురించి ప్రభువు ఎవరెవరితో చెప్పారు, ఏ ప్రవక్తలు దీనిని చెప్పారు, దీనిలో ఉన్నటువంటి మర్మాలు ఏంటి, ఇవన్నీ దేవుడు నాకు ఇచ్చిన కొద్దిపాటి పరిజ్ఞానము ద్వారా బట్టి మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిగా దానియేలు 9వ అధ్యాయము 27వ వచనములో మనము ఈ యొక్క రెండవ రాకడికి సంబంధించినటువంటి విషయాలను మనం చూస్తాం. ఇది పాత నిబంధన. ఇక్కడ
సంఘము ఎత్తబడుట అనేటటువంటి విషయాల గురించి కానీ, లేకపోతే రెండవ రాకడ విషయాల గురించి కానీ మరుగుపరచమన్నాడు దానియేలుకి. దానియేలు గారికి ఆయన చెప్పినటువంటి మాట దీన్ని మరుగుపరచమను, ఎందుకంటే అది సమయం కాదు. అయితే ఇప్పుడు యోహోను గారు రాసిన ఈ ప్రకటన గ్రంథంలో ఏమంటున్నాడు? బయలుపరచు, ఈ మర్మమును అందరికీ బయలుపరచు. ఎందుకని చూడండి, దేవుడే క్లియర్ కట్గా పాత నిబంధనలోనేమో ఈ రాకడకు సంబంధించిన విషయాల్ని మరుగుపరిచి ఉంచు, భద్రపరచు అన్నాడు. ఇక్కడ ప్రకటన గ్రంథంలోనికి నూతన నిబంధనలోనికి వచ్చేసరికి యోహోను గారితో ఏమన్నాడు ఏంటి? బయలుపరచు అంటే ఇట్ ఈస్ టైమ్ ఫర్ సెకండ్ కమింగ్. కాబట్టి దేవుడు స్వయంగా యోహోనుకు చెప్పాడు ఇట్ ఈస్ టైమ్ టు సెకండ్ కమింగ్ అని. కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకని రెండవ రాకడ అంటే ఏం చెప్పుకున్నాము? మనం చేసినటువంటి తప్పులను బట్టి మనల్ని శిక్షించడానికి, మనకి శిక్ష విధించడానికి ఒక అధికారి వస్తున్నాడు, అధికారముతో, శక్తితో. అలాంటి ఆ యొక్క పరిస్థితిని ఎదుర్కోవడానికి మనము ఉన్నాము అంటే వీఆర్ సిన్నర్స్. మనం ఎవరమై ఉన్నాము? పాపులమై ఉన్నాము. పాపం చేయబట్టే కదా నువ్వు శిక్షకు పాత్రుడిపై ఉన్నావు. ఆ శిక్షను నీకు ఇవ్వటానికి, దానిని పాటింప చేయటానికి ప్రభువైనటువంటి, అధికారైనటువంటి, శక్తి కలిగినటువంటి, మహోన్నతుడైనటువంటి యేసు ప్రభువు వారు రాబోతున్నారు. అలాంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? అది మంచిది అనుకుంటున్నావా? ఆ బ్రతికినంత కాలము ప్రభు వచ్చేదాకా ఇలాగే ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ, తాగుతూ, తిరుగుతూ, వ్యభిచరిస్తూ, అబద్ధాలు ఆడుతూ, మోసాలు చేస్తూ, దొంగతనాలు చేస్తూ, ఎదుటి వారిని కొట్టుతూ, తిడుతూ, కుటుంబంలో అశాంతితో, భ్రష్టత్వంతో ఇలా బ్రతుకుతామని అనుకుంటున్నావా? అలాగే ఆ బ్రతికే నీకు సంతోషం అనుకుంటున్నావా? ఎంతకాలం ఈ సాతాను ప్రేరేపిత భ్రష్ట జీవితంలో బ్రతుకుతావు? బయటికి రాలేవా? ఓ పురుషుడా, ఓ స్త్రీ, ఓ యువకుడా, ఓ యువతి, బాల్యము నుంచే చెడు అలవాట్లు నేర్చుకొని ఇదిగో మీరు ఎంతగా పతనమైపోయారో ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. అయితే ఈ మాటలు మీకు చెవికెక్కవు. కారణం ఏంటి? ప్రేమ చల్లారిపోయింది, హృదయాలు కఠినమైపోయినాయి. అయితే ఇప్పటికైనా దేవుని ఆత్మ మీలో పనిచేస్తే, దేవుని ఆత్మ మిమ్మల్ని కదిలిస్తే రండి, వెలుగులోకి రండి, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినండి, రక్షణ పొందడానికి ప్రయత్నం చేయండి. మీరు గనక దేవుని చెంతకు వచ్చి ప్రార్థించి, ప్రభువా ఈ బలహీనత నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను, ఈ యొక్క తప్పును నేను చేయకుండా ఉండలేకపోతున్నానని నీవు మొరపెడితే నిన్ను కాపాడలేని, రక్షించలేనంత కొరస చేయి కలవాడు కాదు మన తండ్రి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, భయంకరమైనటువంటిదండి ఈ రెండవ రాకడ. దానిని మనం ఫేస్ చేయటానికి ఈ లోకంలో బ్రతుకుతామా? ఇప్పుడు 60 ఏళ్ళు, నాకు 65 ఏళ్ళు, ఇంకొక 30 ఏళ్ళు బతుకుతామా? ఒకవేళ ప్రభువు రాకడ ఇంకో 35 ఏళ్ళకి వచ్చినాడు, అప్పుడు దాకా బతుకుతామా? అప్పుడు దాకా ఇలా భ్రష్టత్వంలోనే బ్రతుకుతామా? మారు మనసు అవసరం లేదా? 20 సంవత్సరాల వయసు ఇప్పుడు ఉన్న మనసు 50 ఏళ్ళ అప్పుడు ఉంటుందా? 50 ఏళ్ల వయసులో ఉన్న మనసు 70 ఏళ్లలో ఉంటుందా? ఎలా? వయసును బట్టి, ఆలోచన విధానాన్ని బట్టి మన మనసులు మారుతున్నాయి కదా. అలాగే చేసే కాలం తప్పులు చేశావు, భేదము లేదు, ఏ భేదము లేదు, నరులందరూ పాపం చేసిన వాళ్ళని వాక్యం చెప్తుందండి. వీఆర్ ఆల్ సిన్నర్, బట్ గాడ్స్ గ్రేస్ ఈస్ హియర్. దేవుని కృప ఇక్కడ ఉంది, నిన్ను క్షమించడానికి, నిన్ను రక్షించడానికి ఉంది. మరి ఆ కృపని, ఆ రక్షణని, ఆ యొక్క ప్రేమని నువ్వు ఎందుకు నిర్లక్ష్యం చేసి నీవు శ్రమను ఎదుర్కోవటానికి, అలాగే ఆ యొక్క శిక్షను అనుభవించడానికి సిద్ధపడుతున్నావు? మూర్ఖత్వం కదా. నాశనకరమైనటువంటి ఆ సాతానుడు నిన్ను ఆత్మీయంగా అనగదొక్కబట్టి, నిన్ను తొక్కివేయబట్టి ఇదిగో ఇలాంటి భ్రష్టత్వంలోనికి నువ్వేమిటి, నేనేమిటి, ఎవరైతే ఇప్పటికీ కూడా తప్పని తెలిసి కూడా అది వదిలిపెట్టి బయటికి రాలేకపోతున్నాము, వాళ్ళందరము కూడా మనము సాతాను ప్రేరేపిత బలహీనులు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, రెండవ రాకడ గురించి దానియేలు 9వ అధ్యాయము 27వ వచనములో ఏముందంటే, అతడు ఒక వారం వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును, అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును, హేయమైనది నిలుచు వరకు నాశనము చేయువాడు వచ్చును, నాశనము చేయువానికి
రావలెనని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఇలాగున జరుగును. ఇది మనకి అర్థం కావాలంటే కొంచెము లోతుగా దీని గురించి ఆలోచించాలి. ఇవన్నీ మనము వేరేగా మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈ ఒక్క వాక్యము మీద మనం అరగంట మాట్లాడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక వారం అంటే ఏమిటి, అనేకులతో నిబంధనలు అంటే ఏమిటి, అలాగే అర్ధవారానికి అంటే ఏంటి, అర్ధవారం అంటే ఇవన్నీ చాలా లోతైన అంశాలు. అయితే సూక్ష్మంగా నేను స్థూలంగా 2 మాటలు చెప్తాను. వారం అంటే 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలు భయంకరమైనటువంటి శ్రమలు రాబోతున్నాయి. ఈ శ్రమలకు మొదటి 3.5 సగభ అర్ధభాగం, అర్ధవారం అంటే 3.5 సంవత్సరాలు కఠిన శ్రమలు ఉంటాయి. చివరి 3.5 సంవత్సరాలు మహాశ్రమలు ఉంటాయి. చూడండి, అతడు ఒక వారం వరకు అనేకులకు నిబంధన స్థిరపరచుడు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఏంటంటే ఇజ్రాయేల్ దేశానికి అతని ఆ యొక్క శత్రు దేశాలకి మధ్య ఒక ఒడంబడిక, ఒక 7 సంవత్సరాలకి అగ్రిమెంట్ కుదురుతుందని, ఆ 7 సంవత్సరాల అగ్రిమెంట్ కుదిరిన తర్వాత వాళ్ళందరూ కలిసి ఎవరైతే ఈ అగ్రిమెంట్ చేయడానికి పూనుకొని వాళ్ళందరికీ నాయకుడు అనిపించాడో అతనినే వారు ప్రపంచాధినేతగా అంగీకరిస్తారని, అంగీకరించిన తర్వాత ఇతను ప్రపంచాన్ని అంతా ఒక రాజ్యంగా చేస్తాడని, ఈ టెక్నాలజీ వీటికి సంబంధించి చాలా విషయాలు ఉన్నాయి. ఇవన్నీ అయిన తర్వాత 3.5 సంవత్సరాలు ఎలాగైతే యూదులు అనండి లేదా ఇజ్రాయేలీలు అనండి, వారు పాత నిబంధన కాలంలో చేసినటువంటి ఆ పూజలు, పునస్కారాలు, బలులు, యాగాలు వీటన్నిటినీ అతను చేస్తానని చెప్పి 3.5 సంవత్సరాలు, మొదటి 3.5 సంవత్సరాలు చేస్తాడు. ఆ తర్వాత అవన్నిటినీ యూదులు చేసే ఆచారాలను ఆపివేస్తాడు. అలాగే ఒక హేయమైన వస్తువుని ఆ పరిశుద్ధ మందిరములో, యెహోవా నివాసమైనటువంటి ఆ యెరూషలేములోని 3వ మందిర నిర్మాణములో అది పెడతాడని, ఆ పెట్టిన తర్వాత నాశనము వస్తుందని, నాశనము చేయడానికి రావాలని నిర్ణయించిన నాశనము ముగించు వరకు, ఇలా వారిని ఆ యొక్క యూదా జాతిని వారందరినీ నాశనం చేయడానికి రావాలని నిర్ణయించిన నాశనం ముగించు వరకు ఇలాగున జరుగును. ఇవన్నీ జరగాల్సి ఉంది. అతను ఆడ కూర్చోవాలి, హేయమైన వస్తువును పెట్టాలి, యూదులకి అతనికి తగాదా రావాలి, ప్రపంచవ్యాప్తంగా యుద్ధ పరిస్థితులు రావాలి, యూదులు భయంకరమైనటువంటి హింసకు లోనవ్వాలి, వాళ్ళందరూ కొండలలోకి లోయల్లోకి పారిపోవాలి. దట్ ఈస్ ద టైం ఫర్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని దేవుని వాక్యము ఇక్కడ మనకి ప్రత్యేకంగా దానియేలు గారి ద్వారా చెప్తుంది. ఏమిటి దీని హెచ్చరిక ఏంటంటే రాబోయే పరిస్థితులు ఎంత భయంకరంగా ఉంటాయో చూడండి. అంటే రాబోయే రోజులు ఏది కూడా క్షేమకరమైన దినాలు కాదు, క్షేమకరమైన ఒక రాజ్యము కాదు, ఒక దేశము కాదు. ఇప్పుడు ఇండియా కొంచెం ప్రశాంతంగా ఉన్నట్లుంది, కొంతకాలం పోతే ఇక్కడ కూడా పరిస్థితులు మారిపోతాయి. ప్రపంచవ్యాప్తంగా చైనా చూడండి, రష్యా చూడండి, అమెరికా చూడండి, ఎక్కడైనా ఏ అభివృద్ధి చెందిన దేశాలని చెప్పుకుంటున్నామో అవన్నీ కూడా అంతర్యుద్ధాలకి లేదా పక్క దేశాలతో యుద్ధాలకి, కరువు కాటకాలకి, ఇదిగో ఎల్నినో అంటున్నారు, లానినో అంటున్నారు, వీటి వల్ల కరువు కాటకాలు వస్తాయి అంటున్నారు. ప్రపంచము పసిఫిక్ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం, ఇవన్నిట్లో అంటార్కిటికా మహాసముద్రంలో వచ్చినటువంటి వాతావరణ మార్పుల వల్ల ప్రపంచ వినాశనము దగ్గరగా ఉంది. ఇవన్నీ ఏంటి, ఎలా సాధ్యమైనవి? ఇట్ ఈస్ ద ప్లానింగ్ ఆఫ్ గాడ్. దేవుని ప్రణాళిక అయి ఉన్నది. రెండవ రాకడికి కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు, భూమి, ఆకాశము, సృష్టి మొత్తము దేవుని రాకడ కొరకు సిద్ధపడుతున్నాయి. అలాగే సాతానుడు తన సమయం తనకు కొద్దిగా ఉందని విజృంభించి గర్జించుచున్న సింహం వలె లోకం అంతటి మీద పడి ఆ ప్రాంతము ఈ ప్రాంతం అనే భేదము లేకుండా ప్రతి ఒక్కరిని దేవుని సన్నిధి నుంచి దూరం చేస్తున్నాడు, భ్రష్టులు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. తన నరకాన్ని ఈ యొక్క పాపం అమాయకులై మూర్ఖత్వంతో భ్రష్టులయ్యి అతనిని అనుసరించిన వాళ్ళందరితో నరకాన్ని నింపాలని, నిత్య నరకాగ్నికి వాళ్ళందరినీ పాలివారిగా చేసి దేవుని సన్నిధిలో చూసేవాడిని బిడ్డలందరినీ ఎన్ని కోట్ల మందిని నరకాగ్నికి నేను తీసుకెళ్ళగలిగాను అని చెప్పేసి ఆ యొక్క తండ్రి ముందు తల ఎగరవేసి తను కూడా నిత్య నరకాగ్నిలోకి వెళ్ళాలని వాడు ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఇలాంటి భయంకరమైన పరిస్థితులన్నీ రెండవ రాకడలో మనం చూడబోతున్నాము. కొంచెం ముందుకి వెళదాం. చూడండి, ఈ రెండవ రాకడకు ముందు జరగబోయే సంఘటనలన్నిటిని ప్రకటన గ్రంథంలో యోహాను ప్రవక్త గారు రాశారు.
మొట్టమొదట 7 బూరలని 7 పాత్రలని, ఈ ఉగ్రత పాత్రలు, ఈ బూరల ద్వారా సంభవించే సంఘటనలు, లోకంలో మారిపోయే పరిస్థితులు, విశ్వాసులు ఎలాగ శోధింపబడతారో, ఎలా చంపబడతారో అనేక విషయాలని మనము ప్రకటన గ్రంథంలో తెలుసుకుంటాం. తర్వాత దీనికి సంబంధించి ప్రభువే స్వయంగా, అంటే ప్రకటన గ్రంథం ప్రభువు చెప్పింది కాదని కాదు, ప్రభువు తాను బ్రతికొండగా తన శిష్యులతో చెప్పినటువంటి విషయాలను కూడా మనము చూస్తే ఇక్కడ మనకేం కనపడుతుందంటే, చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయము 21, 22 వచనాలు మొట్టమొదట చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 21, 22 వచనాలని మొట్టమొదట మనం గమనించినప్పుడు ఈ రెండవ రాకడికి సంబంధించినటువంటి పరిస్థితులను మనము గమనిస్తాం. ఏమంటున్నాడు చూడండి, లోకారంభం నుండి ఇప్పటి వరకును అట్టి శ్రమ కలగలేదు, ఇక ఎప్పుడునూ కలగబోదు. ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరియు తప్పించుకొనడు. ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. క్లియర్ ఇండికేషన్ ఆఫ్ ద సిట్యువేషన్. రాబోయే రెండవ రాకడ ముందు ఉండే పరిస్థితుల గురించి ఇక్కడ క్లియర్గా ప్రభు తన శిష్యులతో చెప్తున్నాడు. ఏమంటున్నాడు, ఆ దినము లోకారంభము నుండి ఇప్పటి వరకు, ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ఎర్త్, ఈ భూమి పుట్టిన దగ్గర నుంచి నేటి వరకు, స్టిల్ టుడే, ఇప్పటి వరకును అట్టి శ్రమ కలగలేదు. అంటే భయంకరమైన శ్రమలు. మనుషులు శ్రమలు లేకుండా మనుషులు ఎవరో ఉండము. అనేక శారీరకపరమైన శ్రమలు, ఆత్మీయ శ్రమలు, బలహీనతలు ఇవన్నీ ఉంటాయి. వీఆర్ క్వైట్ న్యాచురల్. బట్ రాబోయేటటువంటి అంత్య దినాల్లో రెండవ రాకడకు ముందు రాబోయే ఆ శ్రమలు ఎలా ఉంటాయంటే ఏమంటున్నాడు ప్రభువు చూడండి, లోకారంభము నుండి ఇప్పటి వరకు నట్టి శ్రమ కలగలేదు, ఇంకెప్పుడూ కలగబోదు. ఇంకెప్పుడూ కలగబోదంటే చూడండి ఎంత వాగ్దానమో మనకి. అంటే మళ్ళీ అలాంటి పాపపు లోకాన్ని కానీ లేకపోతే మనుషులను కానీ నేను సృష్టించను, మళ్ళీ ఇంకెవరు పాపి అనేవాడు ఈ లోకంలో ఉండడు, బ్రతికే అవకాశం లేదు. దిస్ ఇస్ ద ఫైనల్, ఇది ఆఖరిది. మానవ మనుగడలో ఇదే ఆఖరి దినము, ఆఖరి రోజులు. దీని తర్వాత మళ్ళీ ఎవడు ఈ భూమి మీద చూడండి ఇప్పటి వరకు అంటే శ్రమ కలగలేదు, ఇక ఎప్పడనూ కలగబోదు. అంటే ఇప్పుడు రక్షించబడిన వాడు ఇక తరతరాలు యుగయుగాలు ఎక్కడుంటాడండి? ఇదిగో దేవుని మహోన్నత పరలోక రాజ్యములు ఆయనతో సహవాసము సహజీవనం చేస్తూ ఉంటాడు. అలాంటి అద్భుతమైనటువంటి భాగ్యాన్ని దేవుడు మనకి ఇవ్వబోయే ముందు అనేకమైనటువంటి అవకాశాలు ఇచ్చాడు. వాటన్నిటిని మనం నిర్లక్ష్యం చేశాం. కనుకనే దేవుడు ఇదిగో ప్రేమించినంత కాలం తల్లిదండ్రులు బిడ్డలు ప్రేమిస్తారు. ఒక తప్పు, 2 తప్పులు, 3వ తప్పులు అనేసార్లు క్షమిస్తారు. చివరికి వాడిని గడ్డం పట్టుకొని బతిలాడతారు, అయ్యా ఇప్పటికైనా మారరా. ఇంకా అప్పటికి కూడా మారకపోతే వదిలేస్తే ఇదిగో అధికారి వాడు చేసిన తల్లిదండ్రులు క్షమించారు కానీ అధికారి క్షమించాడు. ఆ క్షమించకుండా ఉండే రోజు వచ్చినప్పుడు నువ్వు తప్పగానే సరిగా ఆ పనిష్మెంట్ అనుభవించాలి. అదే రెండవ రాకడ ఉగ్రత దినాలు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, రెండవ రాకడ మన జీవితంలో మనకు ఎదురవుతుందంటే మనము శాపగ్రస్తులు మనం గుర్తుపెట్టుకోండి. సో మనం ఏం చేయాలి? రెండవ రాకడకు ముందే మనము దేవుని సన్నిధికి చేరాలి. అంటే ఎక్కడుండాలి? మనము ఎత్తబడే సంఘములో సభ్యులుగా ఉండటాలి. ఆ యొక్క సంఘములో మనం విశ్వాసులుగా ఉంటే దేవుని కృపకు మనము పాత్రులైన వాళ్ళం. అలా కాక రెండవ రాకడలో ఉంటే ఇదిగో ఏమంటున్నాడు, ఇప్పటి వరకు అట్టి శ్రమ కలగలేదు, ఇక ఎప్పుడూ కలగబోదు. ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరియు తప్పించుకొనడు. ఏ శరీరియు తప్పించుకొనడు అంటే చిన్న క్లాజ్ ఇక్కడ ఉంది. ఏంటో తెలుసా? ఈ రెండవ రాకడ శ్రమలలో కూడా కొంతమంది హతసాక్షులుగా ఉండబోయే వాళ్ళు ఉంటారు. కొంతమంది చివరి క్షణాలలో మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది రక్షణ పొందే బిడ్డలు కూడా ఉన్నారు. అందుకని వారి కోసం ఏం చేస్తున్నాడంటే, కొద్దిమంది ఉన్నారు విశ్వాసులు, కొంతమంది అటు ఇటుగా ఉన్నవారు ఈ యొక్క అంత్య దినాల్లో దేవుని వాక్యపు శక్తిని బట్టి కొంతమంది మారే అవకాశం ఉంది, రక్షణ పొందే అవకాశం ఉంది, హతసాక్షులుగా ఉండేవారు రాబోతున్నారు. కాబట్టి ఏమంటున్నాడు? ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఫర్ దెమ్, వారి కోసము ఈ శ్రమల దినాలు ఏం చేస్తున్నాడు? ప్రభువు తగ్గించారు. చూడండి,
నీవు సంపూర్ణ విశ్వాసివి కాదు, నీవు సంపూర్ణ రక్షణ పొందిన వాడివి కాదు. స్టిల్ అయినప్పటికీ దేవుని కృప ప్రేమ నిన్ను కాపాడటం కోసం లోకాన్ని అంతటికీ శ్రమలు నిన్ను బట్టి లోకానికి అంతటికీ శ్రమను తగ్గించాడు. ప్రియమైన సహోదరి సహోదరుల, అంత గొప్ప ప్రేమను నిర్లక్ష్యం చేస్తే మనం ఏ రీతిగా రక్షించబడతాం, ఏ రీతిగా కాపాడతాం? కాబట్టి గమనించండి. కాబట్టి ఆ తర్వాత ఇది మత్తయ్య 24 అధ్యాయం 21, 22 వచనాల్లో మనకి రెండవ రాకడలో రాబోయే శ్రమలు మనము చూశాం. అలాగే 6, 7 వచనాల్లో కూడా ఈ 24 అధ్యాయం మొత్తము రెండవ రాకడికి సంబంధించింది. అయితే మనము క్లుప్తంగా కొన్ని అంశాలను ధ్యానించుకుంటున్నాము కాబట్టి కొన్ని మాటలను మనము ఇక్కడ గుర్తు చేసుకుందాం. ఇదిగో చూడండి, 24 అధ్యాయం 6, 7 వచనాల్లో ఏం చెప్తున్నాడంటే, ప్రియమైనటువంటి శిష్యులకి ఏం చెప్తున్నాడంటే, మరియు మీరు యుద్ధముల గూర్చియు యుద్ధ సమాచారముల గూర్చియు వినబోదురు. మీరు కలవరపడకుండా చూసుకొనిడి, ఇవి జరగవలసి ఉన్నది, కానీ అంతము వెంటనే రాదు. అంతము వెంటనే రాదు, కలవరపడకూడదు. సో ఏం చేయాలి మరి? దిస్ ఈజ్ ద టైమ్ టు చేంజ్ యువర్ లైఫ్ స్టైల్ మ్యాన్. నీ జీవిత గమ్యాన్ని, నీ జీవన విధానాన్ని మార్చుకునేటానికి ఇచ్చిన సమయం ఇది. కలవరపడకూడదు, అంతము వెంటనే రాదు. సో వాట్ టు డూ? సో వాట్ వీ హ్యావ్ టు డూ? వీ హ్యావ్ టు రెక్టిఫై అవర్ సిన్స్ బిఫోర్ ద ఫీట్ ఆఫ్ గాడ్. దేవుని పాదాల చేత నీ పాపాలని సరిచేసుకో. వాక్యపు వెలుగులో నీ జీవితాన్ని సరి చేసుకో. దేవుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని, భాగ్యాన్ని పోగొట్టుకోకూడదని ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ ప్రభువు నామమున నేను విజ్ఞప్తి చేస్తున్నాను. విజ్ఞప్తి చేయకూడదు. వాస్తవంగా నీవు రక్షించబడితే నాకు కానీ ప్రభువు కానీ వచ్చేదేమి లేదు. బట్ ఎందుకని? క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులు, యేసు ప్రభువును బట్టి నీవు నేను మనందరము అన్నదమ్ములము అక్క చెల్లెలము అయి ఉన్నాము. కాబట్టి ఆ ప్రేమతో నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, మీరు యుద్ధముల గూర్చి, శిష్యులు చెప్తున్నాడు, మీరు యుద్ధముల గూర్చి వింటారు, యుద్ధ సమాచారాలను గూర్చి వింటారు, మీరు కలవరపడకుండా. బట్ దాన్ని బట్టి మీరు ఇప్పుడు చూడండి, ఇజ్రాయేలుతో ఈ యొక్క పక్కన ఉన్న ఇరాన్ కానీ, ఇంకో జోర్దాన్ కానీ, గాజా కానీ, హిజ్బుల్లాతో కానీ, ఇంకోళ్ళతో కానీ కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళకి స్వతంత్రం వచ్చిన కానీ పాపం యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. బట్ ఈ ప్రతి యుద్ధము రెండవ రాకడికి సూచన కాదు. యుద్ధాలు జరుగుతున్నాయి. ఇదిగో 4 సంవత్సరాల నుంచి రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతూనే ఉంది. మనకి స్వతంత్రం వచ్చిన కాడి నుంచి పాకిస్తాన్తో చీటికో మాటికో లేకపోతే ఉగ్రవాదుల పేరుతోనో ఇంకొక పేరుతోనో మనకి ఎప్పుడు పాకిస్తాన్తో యుద్ధాలు ఉన్నాయి, ఒక పక్కన చైనాతో యుద్ధాలు. బట్ దే ఆర్ నాట్ కాల్డ్ వరల్డ్ వార్స్. ఇది రెండవ రాకడికి సంబంధించినటువంటి అంత్యకాలపు యుద్ధాలు కాదు, దే ఆర్ న్యాచురల్. కానీ ఇక్కడ ప్రభు అదే చెబుతున్నాడు. అయితే దిస్ ఈజ్ ద టైం, మీరు యుద్ధముల గురించి వింటారు, యుద్ధ సమాచారాల గురించి వింటారు, మీరు కలవరపడకుండా చూసుకోండి. బట్ డోంట్ బి రైట్, భయపడబాకండి. ఎందుకనంటే ఇది మీకు హెచ్చరిక. ఇట్ ఈజ్ ఓన్లీ కాషన్, మీకు హెచ్చరిక మాత్రమే. ఎందుకని? అంతము వెంటనే రాదు, జనము మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యము లేచును. దిస్ ఈజ్ ద సిట్యువేషన్. ప్రపంచం అంతా ఈ పరిస్థితుల్లో ఉంది. కాబట్టి రెండవ రాకడ రాబోతుందేమోనని జాగ్రత్త పడాల్సిన సమయం వచ్చింది. ఈ 2 మాటలే మనల్ని జాగ్రత్త పరచడానికి ప్రోత్సహిస్తున్నాయి. ఏంటి ఆ మాటలు? కలవరపడకండి, తర్వాత ఏం చేయాలి? కలవరపడకుండా చూసుకోనండి, అంతము వెంటనే రాదు. కలవరపడబాకండి, అంతము ఏమైందో ఈ రాత్రికి, అలా కాదు. బీ ప్రిపేర్డ్, సిద్ధపడు. దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని, చివరి నిమిషాన్ని సద్వినియోగం చేసుకో. 11th అవర్ అంటారు మెడికల్ టర్మ్స్లో. అంటే డాక్టర్స్ లాస్ట్ మినిట్ అప్పుడు వెళ్ళకపోతే అతన్ని ప్రాణాలని కాపాడలేరు. దాన్ని ఈ మెడికల్ టర్మ్స్లో 11th అవర్ అంటారు. అలాగే ఇదిగో యుద్ధాలు జరుగుతున్నాయి, కలవరపడకుండా చూసుకో, అంతం వెంటనే రాదు. యు ఆర్ నాట్ గోయింగ్ టు డై, బట్ యు ఆర్ గోయింగ్ టు డై. ఇప్పుడు చనిపోతావు. అయితే ఈ చనిపోవటానికి యుద్ధాలకు మధ్య నీకు కొంత సమయం ఇచ్చాము, దానిని వినియోగించుకో. ఆ సమయంలో ఆ రోగిని నువ్వు హాస్పిటల్కి తీసుకెళ్తే పరమ వైద్యుడైనటువంటి ప్రభువు
నీ ప్రాణాలను కాపాడతాడు. ప్రాణం కాపాడటం అంటే ఆత్మను కాపాడటం అంటే పాపము నుంచి, నరకాగ్ని నుంచి రక్షించబడినట్టే. కాబట్టి ప్రేమైన సహోదరులుగా ఆ రీతిగా మనల్ని మనము సిద్ధపరచుకోవాల్సిన. జనం మీదకి జనం వస్తారు, రాజ్యం మీదకి రాజ్యం వేస్తారు. చూడండి, ఇవాళ భారతదేశాన్ని తీసుకుంటే కులాల మీదకి కులాలు, ప్రాంతాల మీదకి ప్రాంతాల వాళ్ళు, అసలు ఒక మనిషి సహించే పరిస్థితి లేదు. సీట్లు, బస్సులు 2 సీట్లు ఉన్న దాంట్లో కూర్చున్న దగ్గర నుంచి వాడికి వెళ్ళి ఈడు చూస్తాడు, వీడికి వెళ్ళి వాడు చూస్తాడు. ఏంటో శత్రువులాగా. అంటే ఏమైపోయిందంటే హృదయ కాఠిన్యం ఏర్పడింది, ప్రేమ చల్లారిపోయింది. ఆడవాళ్ళైతే తన్నుకుంటున్నారు. ఇంటి బయటికి రావడానికి ఇష్టపడని ఒకనాటి ఆడపిల్లలు ఇవాళ బస్సుల్లో జుట్లు పట్టుకొని తన్నుకుంటూ సీట్ల కోసం ఎగబడుతున్నారు. నోటికొచ్చిన మాటలు ఏమైపోయిందంటే మానవ సమాజము పతనం అయిపోయింది. ప్రేమకు ప్రతిరూపాలైన స్త్రీలు రోడ్డు మీదకి బజారు పాలైపోయారు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, ఇలాంటి పరిస్థితులు వచ్చినాయి. ఇవన్నీ ఏంటి? వాట్ ఆర్ దీస్ ఆర్ ద సిమ్టమ్స్. ఇవన్నీ రాబోయే భయంకరమైనటువంటి రెండవ రాకడకు సూచనలుగా ఉన్నాయి. ఆ తర్వాత 1 పేతురు 4వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట చదువుకుందాం. 1 పేతురు 4వ అధ్యాయము 7వ వచనంలో ఏముంటుందంటే చూడండి, ఈ పరిస్థితులన్నిటినీ ఇక్కడ మనం జనం మీదకి జనం రావడం, రాజ్యాలు, యుద్ధాలు ఇవన్నీ మనం చదివినప్పుడు ఇక్కడ ఏం చెబుతున్నాడంటే పేతురు గారు, అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది, ప్రతి దానికి ముగింపు సమయము దగ్గర, అన్నిటి అంతము సమీపమై ఉన్నది. ప్రియులారా, క్రైస్తవ విశ్వాసులారా, రక్షణ పొందాలని మీ ఆత్మలను రక్షించుకొని దేవుని సన్నిధికి మీ ఆత్మను నడిపించుకొని యుగ యుగాలు తరతరాలు ఆ దేవుని సన్నిధిలో మహోన్నతమైనటువంటి దైవత్వాన్ని కలిగి ఆత్మరూపులై జీవించాలని ఆశించేటటువంటి ప్రియులారా గమనించండి. అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థబుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకును మెలకువగా ఉండడి. దిస్ ఈజ్ ద టైమ్ టు ప్రే. ఎందుకని? అయిపోయింది. దేవుడిచ్చిన కృపాకాలము ముగిసిపోతుంది. ప్రభు రాకడ సమీపమై ఉన్నది. ఆ రాకడకు కావలసిన సంఘటనలు అన్నీ జరుగుతూ ఉన్నాయి. అయితే అంతం అప్పుడే రాదు. బట్ దిస్ ఈజ్ ద టైం. 11th అవర్లో ఉన్నావు నువ్వు. ఇప్పటికైనా నువ్వు మారకపోతే నిన్ను కాపాడగలిగిన వాడేవాళ్ళు. నీ ఆత్మ నిత్యంగా నరకాగ్నిలో యుగ యుగాలు, పురుగు చావదు, అగ్ని ఆరదు. ఆ భయంకరమైనటువంటి శిక్షకు నువ్వు పాత్రుడు అవుతావు. మరి అవుతావా? దానికే సిద్ధపడుతున్నావా? ఈ త్రాగుడు మానలేవా? ఈ వ్యభిచారం మానలేవా? ఈ లంచాలు మానలేవా? ఈ బూతులు మానలేవా? ఈ మోసాలు చేయటం మానలేవా? ఇంట్లో వాళ్ళని కొట్టడం, తిట్టడం మానలేవా? ఎదుటి వారిని అవమానించటం మానలేవా? నీతిగా బ్రతకలేవా? ఇవి నువ్వు నీ చేతిలో పనులు, నువ్వు చేయగలిగేటటువంటివి. వీటిలో నువ్వు బలహీనుడు అయి బ్రతికినంత కాలము దేవుని సన్నిధి నీ దగ్గర ఉండదు. పరిశుద్ధాత్మ నిన్ను కాపాడలేడు. ఇదిగో రేపు 2వ రాకడలో ఆత్మలన్నిటినీ, సంఘం ఎతబడేటప్పుడు ఉన్న ఆత్మలన్నిటినీ పరిశుద్ధాత్ముడు తీసుకెళ్లి ప్రభువుకు మధ్యాకాశములో ఆయనకి సబ్మిట్ చేయబోతున్నాడు. ఆ సబ్మిట్ చేసే రక్షింపబడిన ఆత్మలలో నీ ఆత్మ ఉండాలని మనం చూసుకోవద్దా? మనం ఎవరమైనా ఏం కోరుకుంటున్నాము? సుఖంగా బ్రతకాలి, సంతోషంగా బ్రతకాలి, భార్య బిడ్డలతో, అన్నదమ్ములతో, అక్క చెల్లెలతో, ఉమ్మడి కుటుంబంలాగా హ్యాపీగా బ్రతకాలని మనుషులమైన ఈ 60-70 సంవత్సరాలు బ్రతికే మనమే కోరుకుంటున్నామే. మరి అక్కడ జీవితం ఏంటి? అందరు రక్షింపబడినటువంటి క్రీస్తును ప్రియమైన సహోదరులతో ఆత్మతో పరమోన్నతమైనటువంటి శక్తి కలిగిన ఆ ప్రేమ రాజ్యములో యుగాలు మరణము లేదు, వృద్ధాప్యము లేదు, రోగాలు లేవు, నొప్పులు లేవు, బాధ లేదు, కన్నీరు లేదు. అద్భుతమైనటువంటి ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి మరి నువ్వు ఎందుకు సిద్ధపట్ల? ఎందుకు నువ్వు మెంటల్గా ప్రిపేర్ కావట్లా? ఎందుకు ఆ రాజ్యంలో ప్రవేశించడానికి నువ్వు ఇష్టపట్ల? ఇదే నువ్వు ఎందుకు ఈ పాపపు ఊగిలోనే నువ్వు ఇక్కడే మునిగిపోవాలని ఎందుకు అనుకుంటున్నావు? ప్రియమైన సహోదరులారా, ఇది దేవుడు మనకి ఇచ్చిన విలువైన సమయం. కలవరపడకుడి, అంతము వెంటనే రాదు. ఇవన్నీ జరుగుతాయి. బట్ సమ్ టైమ్ హ్యాస్ బీన్ గివెన్. కొంత సమయం ఇచ్చింది. ఈ సమయం ఎవరి కోసమో తెలుసా? నీలాంటి నాలాంటి అల్ప విశ్వాసులకు. ఆ అల్ప విశ్వాసం నుండి నిశ్చయమైన విశ్వాసంలోనికి రా, సంపూర్ణ విశ్వాసంలోనికి రా. దేవుని వాక్యము పాటించు. దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని ఆవిష్కరించి నీ హృదయ ఘోషణంతా ప్రభువుకి చెప్పు.
ఆయన నిన్ను శాపం నుంచి, పాపం నుంచి తన పరిశుద్ధ రక్తం ద్వారా విడుదల దయచేస్తాడు. నెక్స్ట్ మార్కు సువార్త 13వ అధ్యాయము 14వ వచనంలో కూడా ఒక మాట చదువుకుందాం. మార్కు సువార్త 13వ అధ్యాయము 14వ వచనంలో ఏమని మనకి భక్తులు సెలవిస్తున్నారంటే, నాశనకరమైన హేయ వస్తువు నిలువరాని స్థలమందు నిలుచుట మీరు చూచినప్పుడు చదువువాడు గ్రహించును కాక. చూడండి, చాయిస్ గివెన్ టు అస్. చదువువాడు గ్రహించును కాక. ఏం గ్రహించాలి? దేవుని వాక్యం చెప్పే హెచ్చరికలు గ్రహించాలి. అంజూరపు చెట్టు చిగురు అన్నాడు. అంజూరపు చెట్టు అంటే ఇశ్రాయేలీ దేశము. చిగురించడం అంటే మళ్ళీ కొన్ని వందల సంవత్సరాల తర్వాత చెదిరిపోయిన ఇజ్రాయేల్ ఒక రాజ్యంగా ఏర్పడి ప్రపంచ రాజ్యాల్లో ఒక గొప్ప రాజ్యంగా అది చిగురిస్తుంది, కీర్తి పొందుతుంది, అభివృద్ధి చెందుతుంది. దట్ ఈస్ ద టైం. ఆ సమయంలో అంజూరపు చెట్టు చిగుర్చించినప్పుడు రెండవ రాకడ వస్తుందని చెప్పారు. ఇదిగో ఇప్పుడు అంజూరపు చెట్టు ఇజ్రాయేల్ దేశము వర్ధిల్లుతుంది. ఇంత చిన్న దేశము ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది. 52 ముస్లిం దేశాలతో పోరాటం చేస్తుంది. కాబట్టి దిస్ ఈజ్ ద టైం. కాబట్టి అలాంటి రోజుల్లో నాశనకరమైన హేయ వస్తువు మనం ఇందాక చదువుకున్నామే, ఆ యొక్క దేవాలయంలో దానియేలు గారు రాసినటువంటి ఆ యొక్క ప్రవచన ప్రకారము నాశనకరమైన హేయ వస్తువు నిలుపురాని స్థలం ఉంది. నిలుపురాని స్థలం అంటే దేవుని పరిశుద్ధ మందిరము. యెరూషలేములోని దేవుని పరిశుద్ధ మందిరంలో నిలిపినప్పుడు ఏమవుతుంది? రాకడ, ప్రభు రాకడ. ఎందుకంటే ఆయన క్షమించినంత కాలం క్షమించాడు, ప్రేమించినంత కాలం ప్రేమించాడు, కృప చూపించినంత కాలం చూపించాడు. ద టైమ్ ఈజ్ ఓవర్, ద టైమ్ ఈజ్ అప్ అంటాం చూసా, టైమ్ అప్. అలాగే ప్రేమించి మనల్ని క్షమించే సమయము అయిపోతుంది. ఎప్పుడైపోతుంది? నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ మందిరంలో నిలిచినప్పుడు చదువువాడు గ్రహించును కాక అని మనల్ని హెచ్చరిస్తున్నాడు. నేను కూడా నాకున్నంత పరిధిలో నేను రక్షింపబడ్డాను. మీరు పోయిన వీడియో చూస్తే దానిలో నేను చెప్పాను నేను ఎంతగా పతనమైనటువంటి స్థితిలో నుంచి దేవుడు నన్ను విడిపించాడు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక వాక్యం చదువుకుందాం. ప్రకటన 1:7 వచనం చదువుకుందాం. ముగింపుకు వస్తున్నాం. ఎందుకంటే ఈ రెండవ రాకడ గురించి ఎన్నెన్నో విషయాలు ఉన్నాయి. కానీ మనం ఏంటంటే ప్రాథమికంగా కొన్ని అంశాలను చదువుకుంటూ వాటిని బట్టి మనము ఆత్మీయంగా ఎలా దేవుని సన్నిధికి చేరటానికి సిద్ధపడాలి, మన ఆత్మీయ స్థితిని దేవుని దగ్గర ఎలా మనము పవిత్రపరచుకోవాలనే అంశాలని కొద్దిగా ధ్యానించుకుంటున్నాం. ఇప్పుడు ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనములో ఇది అందరికీ తెలిసిన మాటే. అయితే చూడండి, ఎందుకంటే ప్రేమ కలిగిన తండ్రి నిన్ను నన్ను మన పక్కనే ఆ యెరూషలేము పట్టణం, ఆ చుట్టుపక్కన ఉన్న సమరయ, గలిలయ అనేక ప్రాంతాలలో తిరిగినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు తిరిగితే గుర్తించలేదు. ఇదిగో ఇప్పుడు ఎలా వస్తున్నాడు? పక్షులకి గూళ్ళు ఉన్నాయి, నక్కలకి బొక్కలు ఉన్నాయి, గొరియలు ఉన్నాయి అని చెప్పి మనిషి కుమారుడికి ఉండటానికి నిలువ లేదన్న దేవుడు ఇప్పుడు ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఎలా వస్తున్నాడో చూడండి. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వాడును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమేన్. ఇది యేసుక్రీస్తు ప్రభువారైతే నీ ఇంటికి నా ఇంటికి ఆ బజారు ఈ బజారు తిరిగి నడుచుకుంటూ ఆ యొక్క ప్రజలందరికీ పాపక్షమాపణ, రక్షణ పొందండి, ఇదిగో దేవుని రాజ్యం సమీపమై ఉన్నది అని చెప్తే ఎప్పుడు ఆనాటి నుంచి ఈనాటి వరకు వందల సంవత్సరాలు ఆయన సేవకులు, ఆయన శిష్యులు, అనేక మంది మాలాంటి చిన్న చిడత దేవుని విశ్వాసంలో నడిచినటువంటి వాళ్ళు చెబుతూనే ఉన్నాము. అయితే కాలము సమీపించి ఉన్నది, కానీ ప్రజల హృదయాలు కఠినమైపోతున్నాయి. నిన్న విశ్వాసిగా ఉన్నవాడు ఇవాళ అల్ప విశ్వాసిగా మారాడు. ఒకసారి గమనించండి. ఐరోపా క్రైస్తవ దేశాలు ఒకప్పుడు ప్రపంచాన్ని మొత్తానికి దేవుని పరిచర్యను, క్రీస్తు సువార్తను పంపించి సేవ చేసి తమ జీవితాలను అంకితం చేసినటువంటి ఆ ప్రపంచ ఐరోపా క్రైస్తవ దేశాలే ఇవాళ భ్రష్టు పట్టి సాతానుకు కేంద్రాలుగా మారిపోయింది. భయంకరమైనటువంటి భ్రష్ట జీవితాలతో ఆ యొక్క దేశాలు పతనమైపోయింది. నిన్నటిదాకా విశ్వాసులు, ఈ ప్రపంచానికి సువార్తను అందించినటువంటి సేవకులు, ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ కఠినమైన పరిస్థితుల్లో, ఈ అంత్యకాల దినాల్లో ఇదిగో ప్రభువు మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రం ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారిను చూచెదరు.
ఆయన చంపిన వారు కూడా చూస్తారట. ఎందుకంటే వారందరూ సమాధుల్లో ఉన్నారు. ఆయన వచ్చినప్పుడు వారి ఆత్మలన్నీ లెగుస్తాయి. కాబట్టి ఆయనను చూసి ఏం చేస్తారు? భూజనులందరూ ఆయనను చూసి రొమ్ము కొట్టుకుంది. రొమ్ము కొట్టుకోవటం ఏంటి? ఎవరైతే భయపడతారో, ఎవరైతే ద్వేషిస్తారో, ఎవరైతే ఆ మనిషిని అసహించుకుంటారో వాళ్ళు రొమ్ముకుంటారు. నా ప్రియమైన మనిషి వస్తే నేను రొమ్ము కొట్టుకుంటానా? ఇట్లా బాదుకుంటా కాదు, ప్రేమతో కౌగిలించుకుంటాను. లేదా నాకంటే గొప్పవాడైతే పాదాలకు నమస్కరించి నేను ఆయన ఆశీర్వాదాలు తీసుకుంటాను, ఆయన దీవెనలు తీసుకుంటాను. కానీ ఇక్కడ పూజలందరూ రొమ్ము కొట్టుకుంటున్నారంటే వీళ్ళంతా రక్షింపబడక దేవుని సన్నిధికి దూరస్తులై, వాక్యానికి దూరస్తులై, సాతాను దాసులుగా బ్రతికినటువంటి వారు. కాబట్టి వారికి ఇప్పుడు తెలిసింది, దేవుని మేఘారూఢుడై వచ్చినటువంటి ఆ ప్రభువును చూసినప్పుడు ఇప్పుడు తెలిసింది తాము ఎంత భ్రష్టులుగా మిగిలిపోయాము, నిజంగా దేవుని వాక్యాన్ని ఎంత నిర్లక్ష్యం చేశాము. యేసుక్రీస్తు రక్షకుడంటే నమ్మలేదు. వాడెవడు పేదవాళ్ళు, ఆ తక్కువ కులపోళ్ళ దేవుడు అనుకొని నేను ఆ భ్రమలో, ఆ భ్రష్టత్వంలో, సాతాను పెట్టినటువంటి ఈ లోకపు మాయలో పడిపోయి ఇదిగో నా దేవుడైన ప్రభువుని నేను నిర్లక్ష్యం చేశాను, తక్కువ కులపోళ్ళ దేవుడు అనుకున్నాను, తెల్లోళ్ళ దేవుడు అనుకున్నాను అని చెప్పి ఏడ్చే రోజులు రాబోతున్నాయి. గుండెలు రొమ్ములు బాదుకునే రోజులు రాబోతున్నాయి. ప్రియులారా, అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నామా? రొమ్ములు బాదుకుందామా? ప్రేమతో నా తండ్రి నన్ను రక్షించిన దేవా, ఇదిగో నా హృదయము, నా ఆత్మ నీకు సమర్పిస్తున్నాను అని ఆయన దీవెనలు పొందటానికి ఆయన పాదాల మీద మనము నమస్కారం పెట్టే బిడ్డలుగా ఉందామా? ఎవరు ఏ స్థితిలో ఉందాం? రొమ్ము కొట్టుకునే వారిలాగా ఉందామా? ఆయన ప్రేమను పొందిన బిడ్డల లాగా ఉందామా? ఆఖరికి ఒక్కటి చెప్పుకొని మనము ముగిద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 30వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 30వ వచనము చదువుకొని మనము ముగిద్దాం. చూడండి, అప్పుడు మనిషి కుమారుని సూచన ఆకాశమందు కనపడును. అప్పుడు మనిషి కుమారుడు ప్రభావంతోను మహామహిమతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందరు. ఇందాక మనం ప్రకటన గ్రంథంలో చెప్పుకున్నాం, భూజనులందరూ అన్నాడు. ఇక్కడే మార్చాడు, కొంచెం మాట మార్చి ఏమంటున్నాడు? భూమి మీదనున్న సకల గోత్రముల వారు. అన్ని గోత్రములు అంటే అన్ని రేషియోస్, అన్ని రకాల తెగలు, తెల్లవాళ్ళు ఏంటి, నల్లవాళ్ళు ఏంటి, ఇంకొకళ్ళు ఏంటి, వాళ్ళ ఆఫ్రికన్సా, వైట్ పీపులా, లేకపోతే ఇండియన్సా, రెడ్ ఇండియన్సా అని కాదు. ప్రతి గోత్రము వారు ఆ యొక్క ఆకాశమందు మనిషి కుమారుడు ప్రభావముతో, మొన్న ప్రేమతో వచ్చారు, ఇప్పుడు ప్రభావంతో, అంటే ఆ మహోన్నతుడైనటువంటి దేవుని ఆ ప్రభావం కలిగిన రూపాన్ని చూసి నువ్వు నేను తట్టుకోగలమా? ప్రియులారా, గమనించండి. ఇదిగో ఈ ఆఖరి మాట మనము మనసులో పెట్టుకుందాం. ఆ మనిషి కుమారుడు ప్రభావంతో రాబోతున్నాడు. ఆయన యొక్క రాకడ మన అందరికీ మహామహిమతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి భూమి మీద ఉన్న సకల గోత్రం వాళ్ళు రొమ్ము కొట్టుకుందరు. ఇందాక నేను చెప్పినట్టుగా ఇది ఆ మాటకి కంటిన్యూషనే. రొమ్ము కొట్టుకోవటం ఎందుకు కొట్టుకున్నాము? మనకి ఇష్టం లేనివాడైనా, మనం చూసి మనము భయపడేవాడైనా, లేకపోతే మనకి శత్రువైనా వాడు వస్తుంటే మనము అలా రొమ్ము కొట్టుకుంటాం. అలా రొమ్ము కొట్టుకునే వారిగా ఉందామా? లేకపోతే యేసు రమ్ము, యేసు రమ్ము, నీ బిడ్డగా నన్ను స్వీకరించి నన్ను నీ సన్నిధికి పరలోక రాజ్యానికి చేర్చుకొని ప్రేమతో ఆ తండ్రి పాదాల దగ్గర నిలబడి ఇదిగో ఎత్తబడే సంఘములో ఉందామా? రెండవ రాకడ శ్రమల్లో బ్రతికి దేవుని యొక్క ఉగ్రతకు, దేవుని యొక్క ఆ న్యాయ తీర్పుకు పాత్రులమయ్యి నిత్య నరకాగ్నికి వెళ్దామా? నిర్ణయము నీది, నాది. దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించిన ప్రార్థన చేసుకున్నాం. మహాకృప కలిగిన నా తండ్రి, ప్రేమ కలిగిన యేసు నాయన, ఇదిగో నాయన ఇంతవరకు నాయన మీ కృపను బట్టి నాయన మీ రెండవ రాకడికి సంబంధించినటువంటి కొన్ని విషయాలను నాయన మీ బిడ్డలతో నాయన చర్చించి ఉండగా, ధ్యానించి ఉండగా కృప చూపండి. ఈ సత్యవాక్యమును ప్రతి బిడ్డ గ్రహించి నాయన తమ జీవితాలను మార్చుకొని నాయన మీ కృపను బట్టి రక్షింపబడి పాప క్షమాపణ రక్షణ పొంది రెండవ రాకడ నీతి తీర్పుకు వాళ్ళు పాత్రులుగా ఉండకుండానట్లు ప్రేమామయుడా ఇదిగో ఎత్తబడే సంఘంలో నాయన వారు మేమందరం ఉండినట్లుగా కృప చూపవని ప్రేమ కలిగిన తండ్రి, అల్పులము నాయన, అయోగ్యులము మమ్మల్ని అందరినీ నాయన నీ కృపను బట్టి క్షమించి నాయన మీ ప్రేమను బట్టి ఆదరించి
ఈ పాద సన్నిధికి పరలోక రాజ్యం చేరినట్లుగా మమ్మల్ని శారీరకంగా ఆత్మీయంగా సిద్ధపరచమని నాయనా వింటున్నటువంటి ప్రతి బిడ్డను నాయన నీ కృపను బట్టి దీవించి ఆశీర్వదించమని యేసునామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.